ఏంద్రా ఈడ వద్దంటే వెళ్దాం అంటాడు, వెళ్దాం అంటే వద్దంటాడు. ఏం తలతెక్కలుగా ఉంది నీకా? ఇక్కడ ఉంటే ఇంకా ఇరుకుపోతాం రా, అర్థం కావట్లేదా? ఈ దొంగ బతికి ఇంకా చాలరా. వసూలు చేసుకోవాలంటే ముందు ఇక్కడ నుండి బయటపడాలి. నేను వాదించిన కేసుల కంటే నా మీదున్న కేసులే ఎక్కువ. నాకన్నీ తెలుసు. లవ్వు గివ్వు తొక్క తోటకూర అంటూ డ్రామాలాడావంటే నిన్నేం చేయను, దాన్ని చంపేస్తా. అది ప్రాణాలతో ఉండాలంటే దాన్ని మర్చిపో. వాడు వాడు మనకు వణిస్తాడు, తెలియదు మన గురించి. చంపేస్తాడు, చంపేస్తావాడిని. ఇన్ని వదిలేరా, ఉదయం చూసుకున్నా వదిలి. ఇవన్నీ వాడివే కదా, వాడి గురించి మర్చిపోరా. చిన్న వయసులోనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈ బాబుకి వైద్యం చేయించాలంటే 25 లక్షలు ఖర్చు అవుతుంది. అంతటి ఆర్థిక స్తోమత లేని అతని తల్లిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. మీలో ఎవరైనా ఈ బాబుకి ఆర్థిక సహాయం చేసి ప్రాణదానం చేయదలుచుకుంటే ఈ కింది నంబర్ కి కాల్ చేయండి. నా ఫోన్ ఎదురా. హలో, రేయ్ ఎక్కడ్రా వాడు? ఇక్కడ. ఏరా నీ బాబు గడు సొత్తు అనుకున్నావా? నీ బాబుగాడు సొమ్మా? చాలా చూసాం. నేను ఇక్కడ ఉన్నదే వస్తా కోసం. నాకు కావాల్సింది నువ్వు దూరం చేసావనుకో, నీకు కావాల్సింది నేను దూరం చేస్తా. ఏంట్రా నోరులే వస్తుంది? మూసుకొని చెప్పేది నువ్వు. ఇప్పుడు నేను దొంగను కాదు, దేవుడిని. నేనేం చెప్తే అది జరుగుతుంది. చూస్తావా? చెప్పండి అమ్మా. స్వామి, మేము తిరగని గుళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏ ఒక్కరూ మాకు సహాయం చేయలేదు. సమయానికి మీరే సహాయం చేశారు. మీరు దేవుడు స్వామి. దాంట్లో ఏముందిలే అమ్మా. స్వామి, మీరు ప్రకటించిన 25 లక్షలు ఇప్పుడు ఇస్తున్నారా? స్వామి సంకల్పాన్నే ప్రశ్నించకండి. రామబాణం స్వామి వాక్కు ఒక్కసారి బయటికి వచ్చాక మళ్ళీ వెనక్కి రావు. లాయరు, ఆ దిక్కుడు చూడటం ఆపి చెక్కు పని చూడు. వెళ్ళు. లాయరు, న్యాయశాస్త్రం చదువుకున్నా గానీ సాంప్రదాయం మర్చిపోయావయ్యా. ఆ చెక్కు స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించి వారి చేతుల మీదుగా వీరికి అందజేయి. నాకు వసుత కావాలి.